ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యెషయా గ్రంథం మొదటి అధ్యాయము 17వ వచనం. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. మనము ఎవరికి కూడా కీడు చేసే వారముగా కాకుండా మేలు చేయు వారమై ఉండాలి అని దేవుని వాక్యము తెలియచేస్తున్నది. ఒకసారి ఒక సముద్రపు ఒడ్డున సాధువు ఒకరు వెళ్ళుచూ ఉన్నారు. ఆయన చేత కర్ర పట్టుకొని ఆయన నడుస్తూ పోతూ ఉంటే ఆ సముద్రపు నీళ్లలో ఒక తేలు చిక్కుకొని అది గిలగిలా కొట్టుకుంటూ ఉన్నది. వెంటనే ఆయన తన కర్రను ఆసరాగా ఇచ్చి ఆ తేలును ఒడ్డుకు చేర్చినాడు. అయితే అది వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి ఆయన కాలును కాటు వేసింది. అయినా దానిని ఆయన లెక్క చేయక తన దారిన తాను పోతూ ఉండగా మరలా ఒక అల వేగముగా వచ్చి ఆ తేలుని సముద్రపులోనికి ఈడ్చుకున్నది. మరలా ఆ తేలు గిలగిలా కొట్టుకోవడము ఆయన చూసి మరలా ఆ తేలును ఆయన తన కర్ర చేత కాపాడి ఒడ్డున చేర్చినాడు. అయితే అది మరలా ఆయనను కాటు వేసింది. అప్పుడు ఒక వ్యక్తి దీనిని చూస్తూ ఆయనతో, ఇదిగో మీరు దానిని కాపాడుతూ ఉన్నా అది మీకు కీడు చేస్తూ అది మిమ్మలను కాటు వేసింది. అయితే మీరు దానినెందుకు కాపాడుచున్నారు అని ఆయన అడిగినాడు. అప్పుడు ఆ సాధువు ఆ వ్యక్తితో చెప్పిన మాట ఏమిటంటే, మనుషులను కాటు వేయడము దాని స్వభావము, దానిని కాపాడేది నా స్వభావం. కనుక దాని గుణము దానిది, నా గుణము నాది. చాలాసార్లు దేవుని మేలులు మనము పొందుకోకుండా ఉండడానికి కారణము ఏమిటంటే, మనకు కీడు చేసిన వారికి మనము ప్రతి కీడు చేయాలని అనుకుంటూ ఉంటాం. మన స్వభావమునకు వ్యతిరేకంగా మనం నడుచుకుంటూ ఉంటాం. అలా కాక కీడు చేయుట మాని మేలు చేయటానికి మనము నేర్చుకున్నప్పుడు మన జీవితంలో మనము అనేకమైన ఆశీర్వాదములను పొందుకుంటాం. ఒక దైవజనునికి వివాహమై అనేక దినములు పిల్లలు లేకుండా ఉన్నారంట, అనేక సంవత్సరాలు. అప్పుడు దేవుడు వారితో ఒక విషయాన్ని తెలియచేసినాడంట. నీవు నీ కొరకు ప్రార్థన చేయటం మాని ఎంతమంది పిల్లలు లేకుండా ఉన్నారో వారి గర్భము ఫలించులాగన ప్రార్థన చేయి అని చెప్పాడంట. అలా పిల్లలు లేని వారి కొరకు వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా వారి గర్భమును తెరచి వారికి మంచి సంతానమునిచ్చి వారిని ఆశీర్వదించాడంట. అవును దేవుని బిడ్డలారా, మేలు చేయట నేర్చుకుందాం. దేవుని ద్వారా మనం మేలును పొందుకుందాం. దేవా, నీకు వందనాలు. కీడు చేయటం మాని మేలు చేయి వారుగా నీ బిడ్డలను మీరు ఏర్పాటు చేసుకోమని, ఆశీర్వదించమని, వారు అడిగే వాటిని పొందుకునే కృపను దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ సందేశం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ బటన్ని నొక్కండి.